సనాతన ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అస్సలు తెలియదు. కానీ సనాతన ధర్మం అంటే ఏంటో మేము వివరించే ప్రయత్నం చేస్తాం మీకు ఈ వీడియోలో. కాబట్టి వీడియో మొత్తం చూడండి. సనాతన ధర్మం అంటరానితనమని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట కట్టు బానిసలుగా వెట్టి చాకిరీ చేయించేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఊరికి దూరంగా వెలివేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒంటి మీద బట్ట కూడా లేకుండా చేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట తినటానికి తిండి లేకుండా చనిపోయిన మృత కళేబరాలను తిని బ్రతకవలసి వచ్చిందని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట స్త్రీలను వివక్షకు గురి చేసిందని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట బాల్య వివాహాలను జరిపించింది, ప్రోత్సహించిందని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిమంటలో వేసి తగలబెట్టేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట శూద్రుడు చదవకూడదని, చదివితే నాలుక కోస్తారని, చదువు వింటే చెవిలో సీసం పోసేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి కానీ ఆస్తిపాస్తులు కానీ ఉండకూడదని, కట్టు బానిసగానే జీవించాలని మీకు తెలుసా? దేవదాసి వ్యవస్థను పెట్టి ప్రోత్సహించింది సనాతన ధర్మం అని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట సముద్రయానం నీవు చేయకూడదని నీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి శిక్షలు అమలు చేసేవారని చెప్పేసి మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి పురోహితులు ఇప్పటికీ మంత్రాలు చదువుతున్న విషయం నిజం కాదా? సనాతన ధర్మం ప్రకారం చావుల్లో కూడా కులాలను బట్టి మాత్రమే పురోహితులు సాంఘ్యాలు నిర్వహించడం నిజం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు చాలవు. రండి తెలుసుకుందాం, చర్చించుకుందాం. సనాతన ధర్మం అంతు చూద్దాం. సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు ఉన్నాయి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు జ్ఞాన సముపార్జన, శాస్త్రబోధన, మత విధులను నిర్వర్తించడం, క్షత్రియుడు ఆయుధాలు ధరించి పరిపాలించడం, వైశ్యుడు వ్యవసాయం, వ్యాపారం చేయటం, ఇక శూద్రుడు పై 3 వర్ణాలకు సేవ విధిగా చేయటం. ఇది శ్రమ విభజన వ్యవస్థగా కొందరికి అనిపిస్తుంది. కానీ ఈ వ్యవస్థలో శూద్రుడికి ఆస్తి హక్కు, వేదజ్ఞానం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అన్నీ తిరస్కరించబడ్డాయి. కేవలం దాసుడుగా పై 3 వర్ణాలకు సేవలు చేసి పొట్ట నింపుకోవాలి. ఆ విధంగా సేవలు చేసిన వానికే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని బ్రాహ్మణులు శాస్త్రాలలో పేర్కొన్నారు. ఈ సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ శూద్రుల పాలిట శాపాలుగా ఎలా పరిణమించాయో ఇంకా కొన్ని ఉదాహరణలున్నాయి. పై 3 వర్ణాల పురుషులు శూద్రవర్ణం స్త్రీలను లైంగికంగా అనుభవించవచ్చు, పెళ్లాడవచ్చు. అయితే పై వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్ర పురుషుడి నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి లేదా అతడికి మరణశిక్ష విధించాలి. ఇది మనుధర్మంలో ఏం చెప్తుంది, ఎక్కడ దీన్ని వాళ్ళు చెప్తారన్నది కింద డిస్క్రిప్షన్లో కింద స్క్రీన్ మీద మేము ఇస్తాం. ఇక బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానాన్ని చేరుకోలేరు. ఇక రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలె కుంగిపోతుంది. ఏ శూద్రుడైతే గర్వంతో ధర్మాన్ని ప్రవచించినా విన్నా అతని నోటిలో చెవులలో మసులుతున్నటువంటి నూనెను పోయించబడుతోంది. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు, శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హులన్న విషయం మీకు తెలుసా? శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదని తెలుసా? శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ అతడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదని తెలుసా? అలా సంపాదించిన ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్య పెట్టకపోవచ్చును అన్నది అక్కడి విషయం. ఇక బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు. భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. బ్రాహ్మణుడు జీతభత్యాలతో నిమిత్తం కాకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడట. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి అంటే పై 3 వర్ణాలను దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడేది. ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక. ద్విజుల అంటే పై 3 వర్ణాల యొక్క పేర్లు,
కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో 10 వేళ్లు పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. బ్రాహ్మణుని పేరు సంతోషానికి గుర్తుకు తెచ్చేదిగా, క్షత్రియుల పేర్లు రక్షణకు మారుపేరుగా, వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపినట్టుగా ఉండాలి. ఇక బ్రాహ్మణుల ఇంటి పేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటి పేరు శక్తిని చూపించేదిగా, వైశ్యుల ఇంటి పేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి. శూద్రుల ఇంటి పేరు మాత్రం హేయమైనదిగా ఉండాలని మనుధర్మ శాస్త్రం చెబుతుంది. సనాతన ధర్మంలో యజ్ఞయాగాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. పూర్వం గోబలి లేని యజ్ఞయాగాలు ఉండేవి కావు. సువిశాలమైన యజ్ఞశాలలు నిర్మించి పురోహితుల మంత్రధ్యానాల మధ్య గోవధతో పాటు అనేక జంతుబలులు జరిగేవి. యజ్ఞంలో పాలు, ధాన్యాలు, నెయ్యి, మాంసం, సోమరసం దేవతలకు నైవేద్యంగా నివేదన చేసిన తర్వాత వేద బ్రాహ్మణులు సోమరసాన్ని మత్తుగా త్రాగి బలిచ్చిన గోమాంసం భుజించేవారు. అందుకు సాక్ష్యం వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. ఇవే రుజువులు. అధో అన్నం వాయి గోవా, వాస్తవానికి గోవు మన ఆహారం అన్నది దాని అర్థం. ఇది ఐతేరియ బ్రాహ్మణ్యంలో ఉంది. ఎక్కడ అన్నది క్లియర్గా ఉంది. మాంసం లేకుండా మధువును తీసుకోవడం సాధ్యం కాదు. అశ్వలాయన గృహ్య సూత్రం. పండితుడు, ప్రసిద్ధుడు, సామాజికుడు, శ్రోతలున్న వక్త, వేదపాటి, దీర్ఘాయుష్మంతుడు అగు పుత్రుణ్ణి కనాలన్న కోరిక గల తల్లి ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకుని తినవలయును. బృహదారణ్యకం. వయస్సులో ఉన్న దూడ మాంసం కానీ లేదా ముదురు వయస్సులో ఉన్నటువంటి ఎద్దు మాంసం కానీ భుజించాలి. శంకరాచార్యులు చెప్పారు, నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసాన్ని తింటాను అని. యజ్ఞావల్కుడు శతపథ బ్రాహ్మణం. భరద్వాజుడు ఒక ఆవుదుడను వధించి రాముడిని భోజనానికి ఆహ్వానించాడు. రామాయణం. ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే 20 జన్మలు జంతువుగానే పుడతాడు. మనుధర్మ శాస్త్రం 35వ సూక్తం. ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చును, పాలిచ్చేటటువంటి ఆవులను, దూడలను బలి ఇవ్వచ్చు, కానీ కటికవానికి అమ్మకూడదు. కౌటిల్యుని అర్థశాస్త్రం. ఉత్తర క్రియలలో అంటే దశదిన కర్మలో భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందిచ్చేవారు. ఋగ్వేదం 10:14/1. రంతిదేవుని వంటగదిలో ఆవును వధించి ధాన్యంతో పాటు మాంసం వడ్డించేవారు. అధర్వణ వేదం 11.2,4. ఇంద్రునికి, శివునికి గోవులు బలివ్వాలి. గర్భిణీ స్త్రీలు ఎర్రావు మాంసం తింటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. యాజ్ఞవల్క స్మృతి. మరి ఇటువంటి విధి విధానాలు ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని పట్టుకుని ఈరోజు మన రాజకీయ నాయకులందరూ కూడా హిందువులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మత కల్లోలాలు నెరిపి. అంతేకాకుండా గోవు మా అమ్మ, గోరక్షణే మా ధ్యేయం అంటూ దేశంలోని ఇతరత్ర సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించి ఈరోజు సనాతన ధర్మం మాత్రమే మన ముందున్నటువంటి అతి పెద్ద కార్యాచరణ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ నేపథ్యంలో నిజంగానే బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు అయితే సనాతన ధర్మం 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 అంటుందో, మరి ఆ సనాతన ధర్మం యొక్క అర్థం నిజానికి నేను ఇంతసేపు చెప్పింది. మరి ఇంతసేపు నేను చెప్పిన దాంట్లో ప్రతి చోట కూడా గోవు మాంసాన్ని తినటం ఎంత మాత్రమూ తప్పు కాదని వేదాల్లోనే రాసి ఉన్నప్పుడు ఇట్లాంటి మోదేశాలు ఎందుకు? గోవులకి సంబంధించినటువంటి మాంసానికి సంబంధించి ఇతర మతస్థులను దూషిస్తున్నారు, గోరక్షణే ధ్యేయంగా పెట్టుకున్నారు అన్న విషయాన్ని హిందువులందరూ కూడా రియలైజ్ అయ్యి ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతగా ఉందో మీరే డిసైడ్ అవ్వాలి.